నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. పేపర్ లీకుల్లో చంద్రబాబు ద రికార్డ్ అని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో జగన్ మాట్లాడారు. ఏపీ డిఎస్సీలో అనేక అవకతవకలు జరిగాయని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పారు. తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకి నరాలు తెగిపోయినంత పని అవుతుందని ఎద్దేవా చేశారు. రేపు బాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని బాబు ప్రభుత్వం వమ్ము చేసిందని, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాన్ని దారుణంగా దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి అవకతవకలు అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. నిజంగా డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా, ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఎందుకంటే ఇందులో 6100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి
ఈ 6,100 పోస్టులు ఏదైతే మేము ఇచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో చివరకు లీకులు చూస్తూ ఉన్నాము, అక్రమాలు చూస్తూ ఉన్నాము, స్కాములు చూస్తూ ఉన్నాము, అవకతవకలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ప్రముఖ సాహితీవేత్త సరే బాలచంద్రరావు సంస్మరణ సభ గురువారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. సాహితీవేత్తలు బండ్ల పూర్ణచంద్రరావు, నాయుడు గోపి, అప్పజోసుల సత్యనారాయణ, కందెమల్ల సాంబశివరావు, పివి మల్లికార్జునరావు, రావుల అంజిబాబు పాల్గొని బాలచంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతరించిపోతున్న సాహిత్య రంగాన్ని సమాజానికి అందించడంలో బాలచంద్ర ఎంతగానో కృషి చేశారని పూర్ణ తెలిపారు. సాహిత్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం మరింతగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. మీరు కనుక మతాలు తీసుకుంటే ఈరోజు గుంటూరులో సాహిత్య సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి ఒక యోధుడు, ఒక సైనికుడు ఒక 2వ తారీఖు మరణించాడు. ఈ నెల ఆయన సంతాప సభ ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెట్టడం జరిగింది. ఆ సంతాప సభలో అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అక్కడ. ఆ సంతాప సభకి సత్యనారాయణ గారు, అప్పాదేశం సత్యనారాయణ గారు, పీతి శంకర్రావు, ఇట్లాగే తదితరులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలని ఒక ప్రశ్న వేసినప్పుడు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి 2 రంగాలు ఉన్నాయి: సాహిత్య రంగం, సాంస్కృతిక రంగం. ఈ రంగాలకి పెద్ద ప్రోత్సాహం లేదు. అటువంటి దశలో బాలచంద్ర గారు ఈ 2 రంగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ముఖ్యంగా నాటక రంగం, ఎక్కడెక్కడ ఉన్నటువంటి గొప్ప నాటకాలని ప్రదర్శించి వాటి ద్వారా చైతన్యం, ప్రజల్లో ఆలోచన చైతన్యం రావాలని ఎంతో కోరుకునేవాడు. అట్లాగే సాహిత్య రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించాడు. ప్రధానంగా ఆయన బెంగళూరు నాగరత్నం అనేటువంటి ఒక గొప్ప మహిళ గురించే ఒక పుస్తకం రాయించాడు. అట్లాగే కొర్రపాటి గంగాధరరావు గారు 100 నాటకాలు రాసినటువంటి నాటక రచయిత గురించి కూడా ఒక పుస్తకం ప్రచురించడం జరిగింది. ఇట్లా అనేక పుస్తకాలు, అనేక నాటకాలు ప్రోత్సహించడం, నిత్యం నాటక రంగం గురించి, సాహిత్యం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటికి, దుర్మార్గాలు జరుగుతుంటే వ్యతిరేకంగా ఏదైనా కళారంగంలో చూపించవచ్చా, మంచి నాటకం రావాలి అనేటువంటి ఆలోచనతో ఎంతో గొప్ప వ్యవహరించాడు. ఈ గుంటూరులో అట్లాంటి మనిషి ఇంకొకడు ఉంటే బాగుండు అనిపించేటువంటి దశలో ఆయన ముగించాడు. ఆయన జీవితం ముగిపోయింది. అటువంటి ఆయనకి గుంటూరు కళా పరిషత్ నివాళులు అర్పిస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వైసీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ గురువారం బృందావన గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్యరావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ ను వదిలి డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ రెడ్డి సంక్షేమ పరిపాలన అందిస్తే కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎస్సీసీఎల్ నాయకులు ప్రభు రాజు మాట్లాడుతూ డిఎస్సీ పారదర్శకంగా జరిగి ఉంటే శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఈ రోజున ఈ మీడియా సమావేశం ఎందుకనంటే మెగా డిఎస్సి, దగా డిఎస్సి.
మెగా డిఎస్సిలో చెప్పేదేమో 25,000 అంటారు, ఇచ్చేదేమో 16,000. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే దగ. అంటే చెప్పేటప్పుడు ఒక మాట, చేసేటప్పుడు ఒక మాట. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ, ఈ మూడు కలిసి కూడా మేము నిరుద్యోగ యువతకి అది చేస్తాం, ఇది చేస్తాం ప్రలోభాలు చెప్పి ఎన్నో వేలని అంది క్రియేట్ చేసి 16,000 ఇచ్చి 16,000లో కూడా 16 పై చిలుక, దానిలో కూడా అన్ని అవకతవకలే. అవకతవకలు ఎలా జరిగినాయి? స్పెషల్ జీవో వీళ్ళే రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తారు. ఎందుకని అంటే చెప్పరా? ప్రజలకు చెప్పరా? ప్రజల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు అంటే మీకు ఇచ్చిన 5 కాల సంవత్సరమే, తర్వాత ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, మేము దాని మీద విచారణ చేస్తాం. ఈ టాపిక్లో పిల్లి మాణిక్యరావు గారిని దీని గురించి, మెగా డిఎస్సి గురించి ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తుంది. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండి అదే సామాజిక వర్గానికి చెందినవారు కదా, మరి నిరుద్యోగులు మెగా డిఎస్సి అని చెప్పాం, మనం దగా డిఎస్సి చేసాం అని మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పింది ఏంటండి? ఏమన్నారండి అంటే ఆయన పుట్టినరోజు ఎవరో టీడీపీ నాయకులు 4-5 వచ్చారు, ఆయన్ని ఒప్పించారు అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టమన్నారు. తిట్టమంటే ఏందండి తిట్టేదైనా? మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే విచక్షణారహితంగా తిట్టారా? కేవలం నోరు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, డబ్బులు పెట్టేవాళ్ళు వెనకుందని తిట్టిస్తే తిడతారా? పిల్లి మాణిక్యరావు గారు, మీరు గతాన్ని ఒక్కసారి మీరు నెమరు వేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో, ఎంఆర్పిఎస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని దానికి న్యాయం చేయలేక దానికి వెన్నుపోటు పొడిచి మందకృష్ణమాది గారి తర్వాత ఎవరండి? మీరు కాదా ఎంఆర్పిఎస్ లో? దానికి వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, రాష్ట్ర ప్రజల్ని బాగు చేద్దామని కాదైనా ఎలా సంపాదించుకోవాలా అని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఆఫీస్ వాళ్ళని చూసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, ఆయన్ని తిడితేనే మీకు పదవులు వస్తాయి, ఆయన తిడితేనే మీకు డబ్బు వస్తుంది, ఆయన తిడితేనే మీకు అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఈయనకేమో రాష్ట్రంలో పెద్ద పదవి. మరి ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లి మాణిక్యరావు టీడీపీ జిల్లా అధ్యక్షుడు. అతను వయసు కన్నా గౌరవం ఉండాలా అతను మాట్లాడే మాటలకి. ఎవరైనా కానీ సభ్య సమాజం గౌరవించే విధంగా జిల్లా అధ్యక్ష స్థాయిలో ఉండాల్సిన అతను మాట్లాడింది. అతను ఏమైనా మాట్లాడతాడు? అమ్మకే అబ్బాయి పుడతారు జనాలు, జగన్మోహన్ రెడ్డి అమ్మకే అబద్ధానికి పుడతారంటారా? ఏం మాట్లాడుతున్నారు? దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తా నువ్వు నీ స్థాయిని మర్చిపోయి దిగజారి మాట్లాడి దళితులకు అవమానకరంగా మాట్లాడుతున్నావు. డిఎస్సి కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేస్తే దాని గురించి మేము అడిగిన దానికి సమాధానం చెప్పే సమాధానం మీ దగ్గర లేక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ నువ్వు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ నిందిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావా? అసలు డిఎస్సి కన్వీనర్ని ఎందుకు తొలగించారు? ఈసీఆర్టీ కన్వీనర్నికి 2 పదవులు ఎందుకు ఇచ్చారు? పర్యవేక్షణ బాధ్యతలు తయారు చేసే, ప్రశ్నాపత్రం తయారు చేసే బాధ్యతలు ఎందుకు అప్పగిచ్చారు? దాని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. డిఎస్సి అభ్యర్థులు ఈ రోజుకి అడుగుతున్న క్వశ్చన్లకు మీ దగ్గర సమాధానం ఉందా? స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులను మొరపెడుతుంటే దాని మీద మాట్లాడటానికి విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? విద్యాశాఖ మంత్రికి మాట్లాడటానికి మాటలు రావట్లేదా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదలు, చదువుకున్న నిరుద్యోగులు వాళ్ళ భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు మీద నీళ్లు చదువుతూ నీ సొంత సామాజిక వర్గానికి, నీ సొంత మనుషులకి ఉద్యోగాలు ఇస్తూ అర్హులైన వాళ్ళని డిఎస్సి అభ్యర్థులు తొలగించి మీ కేటగిరీ, మీ కోటరీలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకొని మేము అడిగితే సమాధానం చెప్పకుండా ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి ప్రచారాలు చేస్తూ దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారా? మీ దగ్గర దమ్ము దమ్మిగి ఉంటే దీనిపైన సిబిఐ విచారణ జరగాలి.
సిబిఐ విచారణ జరిగించే దమ్ము మీ దగ్గర ఉంటే లోకేష్ తక్షణమే రాజీనామా చేసి ఈ సిబిఐ ఎంక్వైరీని స్వాగతించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున మేము కోరుతున్నాం. రౌడీజమా? అసలు అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది ఏంటి? అతను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తుంటే మీ వారు కర్రలతో రాడ్డులతో దాడికి ప్రయత్నించగా ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి ఆయన ఇంటి పైన మీ 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడికి గంజా బ్యాచ్ పంపించి మందు దాయించి ఆయన ఇంటి మీద దాడి చేయించింది మీరా? ఎవరు? మీరా గంజా బ్యాచ్? సైకో ప్రభుత్వం మాదా? ఇవన్నీ కూడా మేము రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా కానీ టీవీల ద్వారా కానీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అసలు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ పశుపతి సైకో అంటున్నాడు. పశుపతి సైకో అయితే మీ నాయకుడు బలాల దేవుడు మీ నాయకుడు బలాల దేవుడు 23 సీట్లు ఇచ్చినప్పుడు మాది సమాజానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య గారికి అప్పుడు నిలబెట్టి ఈ రోజు 164 సీట్లు వచ్చినా గెలుస్తారు అనే క్రమంలో మాది సమాజానికి ఇవ్వకుండా ఎస్సీలను ద్రోహం చేసింది మీ నాయకుడు కాదా? ఇవన్నీ నువ్వు గమనించుకో. ఏడో ఏసీ గదుల్లో కూర్చొని పిల్లి కూతలు కూస్తూ నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడితే నీ నాలుక కోస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నువ్వు ఏడో ఏసీ గదుల్లో కూర్చొని పిల్లి కూతల కూయటం కాదు, యథార్థంగా వచ్చి పబ్లిక్ లోకి వచ్చి చూడు. ఎవరు 6 నెలల్లో అన్ని పథకాలు అమలు చేసిన మగాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో వామపక్ష పార్టీ శ్రేణులను ఉద్దేశించి చనిపోయిన వారు మీ కుటుంబ సభ్యులు కాదంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఏఐటీసీ నేత రాహుల్ అంజిబాబు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మాట్లాడుతూ గుంటూరులో తక్షణమే మంత్రి నారా లోకేష్ ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగించాలన్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండి ఎంతో మంది కార్మికులకి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికులపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ ఇంట్లో సభ్యులు కాదు కదా చనిపోయింది అనే తట్టు ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడటం చాలా హేమమైన చర్యగా వర్ణిస్తున్నాం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ఎవరు ప్రశ్నిస్తే గత ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ప్రతిపక్షమా అనేటట్టు మాటలు కూడా సాగించడం సరికాదనేది కార్మిక వర్గంగా ఆయనకి హెచ్చరిస్తూ కార్మికులకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సదుపాయాలని త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు తీసేసిన దాన్ని ప్రైవేటీకరణ చేసిన దాన్ని మేమే ప్రైవేటీకరణ అడ్డుకున్నామనేది దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంతో జతకట్టిన కూటమి ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీని మేమే కాపాడుతున్నామని చెప్పడం చాలా దుర్మార్గం. ఇప్పటికి కూడా స్టీల్ ఫ్యాక్టరీని అమ్మే దశలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు చర్యలు చేపడుతుంది. దానికి సంబంధించిన ముడి సరుకు కానీ ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చకుండా దాన్ని వ్యతిరేకిస్తూ మేమే కాపాడుతున్నాం అని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడం లాంటిది. ఇప్పటికైనా ప్రజలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారు. దాన్ని గమనించి ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విధంగా దానికి సంబంధించిన ముడి సరుకుని త్వరితగతిన అందించే విధంగా అక్కడ ఉన్న కార్మికుల్ని తొలగించకుండా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి రోషయ్య జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ మేరకు చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు దురిశాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రోషయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా పాత గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కుర్రారాము, గుమ్మడి భవానీ, సాయినేడి మస్తాన్ రావు, సందీపుడి వెంకటేష్, కుడుముల రమేష్,
బడే సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడు కిలారి రోషయ్య అని ఈ సందర్భంగా దురిశాల శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1వ తారీఖు చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ డైనమిక్ లీడర్ కిలారి రోషయ్య గారి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 42వ రోజు చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మా డైనమిక్ లీడర్ జనసేన పార్టీ డైనమిక్ లీడర్ కిలారి వెంకట రోషయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి డైనమిక్ లీడర్ని మా గుంటూరు జిల్లాకి త్వరలోనే అందించి మాకు మంచి సలహాలు సూచనల మేరకు జనసేన పార్టీని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే వెంకట రోషయ్య గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచి ఉన్నతమైన స్థానంలో నిలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై రోషయ్య. రెడ్డిపాలెం రహదారుల్ని అద్భుతంగా వేసిన అధికారులు రైస్ మిల్ వెనుక రోడ్డు నిర్మాణాన్ని మాత్రం మర్చిపోయారు. దీని ఫలితంగా చిన్నపాటి వర్షానికి రోడ్డు చిత్తడిగా మారి రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నామని పాదాచారులు, వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి వెంట మొక్కలు, గడ్డి కూడా పెరిగిపోయి పాములు, విషకీటకాలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సమస్యను ప్రజాప్రతినిధులు, జీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మిగిలిపోయిన 150 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.